హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఇగ్నోర్ చేయటం ఎలా. మనం ఇగ్నోర్ చేయకపోవటం వలన, మనం పక్కన వాళ్ళని వదిలేయకపోవటం వలన, వాళ్ళన్న మాటలను మనం పట్టించుకోకపోవటం వలన మనం ఎంత హ్యాపీగా ఉంటామనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇగ్నోర్ చేయలేదనుకోండి, వాళ్ళ మాటలు అవే రిపీట్గా వచ్చి మనం యాంగ్జైటీ, డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు యూనిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనలాగానే అందరూ ఆలోచించాలి, లేకపోతే మనకు నచ్చినట్టే అందరూ ఉండాలి, లేకపోతే అందరూ మనల్ని మెచ్చుకోవాలి, లేకపోతే మనం చెప్పిందే అందరూ వినాలి అని ఇట్లా రకరకాలుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. దీనివల్ల అవతల వాళ్ళందరూ అనుకున్నట్టు ఎవ్వరూ ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో ఉంటారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయక, దాన్ని వాళ్ళు వదిలించుకోలేక, దాన్ని రిపీటెడ్గా ఆలోచిస్తూ, రిపీటెడ్గా అది థింక్ చేస్తూ, రిపీటెడ్గా అది గుర్తు చేసుకుంటూ, వాడు బాధపడుతూ స్ట్రెస్కి వెళ్తా, యాంగ్జైటీ, డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి బయట ఎంతోమంది వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు, రిలేషన్షిప్లో ఉంటూ ఉంటారు. వ్యక్తులతో మనం ఎంతోమందితో కలుస్తూ ఉంటాం, మనం అభిప్రాయాలు ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మనకు నచ్చినవి తీసుకుని నచ్చని వదిలేయాలి, నచ్చిన వాళ్ళతో కంటిన్యూ అవి, నచ్చని వాళ్ళని వదిలేయాలి. ఇలాంటిది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మనం జీవితంలో మనం హ్యాపీగా, ఆనందంగా ఉండగలుగుతాం, మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా సాధించగలుగుతాము. లేకపోతే మనం వాళ్ళని వదలకపోతే, మనం ఆలోచన విధానాన్ని ఇగ్నోర్ చేయకపోతే, మనకు అవి రిపీటెడ్గా అవే థాట్స్ వచ్చి మనం చేసే పని మీద ఎఫెక్ట్ పడి మనం అనుకున్న వర్క్ కంప్లీట్ చేయలేము. కాబట్టి ఇగ్నోరెన్స్ అనేది చాలా ఉత్తమమైన పని. మర్చిపోవటం అనేది, వదిలేయటం అనేది, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయటం అనేది ఆ మనిషికి చాలా విలువైనది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం జీవితంలో ముందుకెళ్ళాలన్నా, మనకు నచ్చిన పని చేయాలన్నా, ఎదుటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా, వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేసినా చెయ్యకపోయినా, మనం అవి పట్టించుకోకుండా మనం ఒకే పని మీద, మన లక్ష్యం మీదే మనం ముందుకెళ్తే మనం చేసే పని విజయం సాధిస్తాము. మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటాం, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. అందుకనే ఇగ్నోరెన్స్ అనేది చాలా చాలా విలువైంది ప్రతి మనిషికి. మనం వదిలేయటం అనేది చాలా చాలా విలువైనది ప్రతి మనిషికి. కాబట్టి ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నెగిటివ్ విషయాల్ని, మనకు నచ్చిన విషయాల్ని, మనకు పాజిటివ్ విషయాలను గుర్తుంచుకుని ముందుకెళ్తూ ఉంటే మనకు కావాల్సింది, మనం చేయాలనుకున్నది చేయగలిగి తీరుతాం, విజయం సాధిస్తాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాం, మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇగ్నోరెన్స్ అనేదే మనం నేర్చుకోవాలంటే ఏమి లేదు, ఆ మాటలను మనం పట్టించుకోకూడదు, అవి మనం మనసుకి తీసుకోకూడదు. మనకు నచ్చిన మాటలనే మనం రిసీవ్ చేసుకోవాలి, నచ్చని మాటలనే వదిలేయాలి. అది ఎలా అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వీటన్నిటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇగ్నోరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎలా మర్చిపోవాలి, ఎలా ఇగ్నోర్ చేయాలనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని వాళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ లక్ష్యాన్ని ఈజీగా సాధించగలుగుతారు, మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. మానసికంగా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే రాకుండా ఉంటాయో ఏ విజయాన్నైనా, ఏ లక్ష్యాన్నైనా సాధించి తీరుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు.